అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక హెల్దీ మైండ్ సెట్కి అన్హెల్దీ మైండ్ సెట్కి ఏమిటి తేడా అంటే, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏవో స్ట్రెస్లు ఉంటాయి, చిన్న చిన్న అబరేషన్స్ ఉంటాయి అందరి పర్సనాలిటీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఒక హెల్దీ మైండ్ సెట్, వీళ్ళు అన్హెల్దీ, దే నీడ్ హెల్ప్. ఎలా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు? చూడండి, ఫ్లెక్సిబిలిటీ థాట్స్లో కానీ ఫీలింగ్స్లో కానీ ఇవి ఎవర్ చేంజింగ్ అని ఒక బిలీఫ్ సిస్టమ్ మనం రావాలి. ఏదైనా సమస్య వచ్చినా లేకుంటే స్ట్రగుల్ అనిపించినా, సో మైండ్ సెట్ అనేది మనకు ఎప్పటికప్పుడు ఒక రిజిడ్లాగా ఫీల్ కాకూడదు. హెల్ప్ తీసుకోవాల్సిన టైంలో హెల్ప్ అడగడం కూడా ఒక విజ్డమ్ చాయిస్. సెకండ్ థింగ్, మనం కనెక్టెడ్నెస్ని ఈ సమస్యకు సొల్యూషన్ పరంగా ఫోకస్ చేద్దామా, ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనుకుంటే ఫోకస్ చేద్దామా. ఒకసారి నువ్వు స్టక్ ఇన్ ద ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ థింకింగ్ బెటర్ అనేది ఆ హెల్తీ మైండ్ సెట్ ఎప్పుడు ఆల్వేస్ సరే వచ్చింది, ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఐ కెన్ డూ అన్న యాటిట్యూడ్లో ఉంటారు. తర్వాత దేన్ని ఎక్స్ట్రీమ్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫీలింగ్స్ను ఎక్స్ట్రీమ్ పోతున్నాయి అంటే మన థాట్స్ ఎక్స్ట్రీమ్ వల్లనే పోతున్నాయి, అంతే కదా. లేకుంటే ఫీలింగ్స్ అంతా ఎక్స్ట్రీమ్గా ఏమి వెళ్ళిపోవు కదా. సో మోడరేట్ చేసుకుని మన కెపాసిటీలో, మైండ్ సెట్లో ఉండే థింకింగ్ కెపాసిటీ మెయిన్ కారణం. సో థింకింగ్ని ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా అరేంజ్ చేసుకోవడం. మూడోది, మనము మైండ్ సెట్ ఎప్పుడు కూడా టెంపరీ రిలీఫ్ కోసం చూస్తున్నామా, లాంగ్ టర్మ్గా వచ్చే రిలీఫ్ అండ్ రివార్డ్ కోసం చూస్తున్నామా. టెంపరీ రిలీఫ్ చేస్తూ మనం లాంగ్ టర్మ్గా నష్టాలు ఉన్నాయనుకోండి, అటువంటి డెసిషన్ మేకింగ్ ఎప్పుడు మనకు సమస్యలు క్రియేట్ చేస్తాయి, అంతే కదా. అది ఏ అడిక్షన్స్ కానీ మీరు చూడ, అడిక్షన్స్ అయినా లేకుంటే లైఫ్ స్టైల్లో లైఫ్ ఇంటరాక్షన్స్ అయినా, టెంపరీ రిలీఫ్ కోసం చూసావు, లాంగ్ టర్మ్గా ఇది ఇక్కడ నీకు నష్టం ఉంటుంది నాలెడ్జ్ తెలిసినా కూడా యు ఆర్ టేకింగ్ ద డెసిషన్ రిపీటెడ్ అగైన్ అంటే మనం వీఆర్ ఎంటర్టైనింగ్ అవర్ మైండ్ సెట్ ఈస్ గోయింగ్ టు సంథింగ్ స్ట్రక్ విత్ ద హార్మ్ఫుల్ మేనర్, సెల్ఫ్ డిస్ట్రక్టివ్. అది కాబట్టి అది హెల్దీ మైండ్ కి అన్హెల్దీ మైండ్ కి ఒక పెద్ద డిఫరెన్స్ చెప్పవచ్చు. డాక్టర్ నవీన్ కుమార్ గారు, ఒకప్పుడు ఇండియా కొంత హెల్దీగా ఉందని చెప్పొచ్చా కంపేర్ టు నౌ? బట్ ఇంత అన్హెల్దీగా ఇప్పుడు మారడానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం పని చేస్తున్నాయి? నేను చూసిన నా అబ్జర్వేషన్ ప్రకారం అండి, ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రెమెండస్గా చేంజ్ అయింది. అఫ్ కోర్స్ సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడుకం ఇవన్నీ ఎంత మనకు ప్రపంచపు నాలెడ్జ్ మన అందుబాటులో మన చేతిలో గాడ్జెట్లో వచ్చినా, దాన్ని వాడే విధానం ఇంకా స్టిల్ తప్పడడుగులు వేస్తున్నాం. ఫ్యామిలీస్ తప్పడడుగులు వేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తప్పడడుగు వేస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం మన రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ కూడా తప్పడడుగు పడుతున్నాయి. వీటి విషయంలో అక్కడ ఇబ్బంది దొరుకుతుంది. రెండోది, కాంపిటేటివ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. అవును, ఎంత కాంపిటేటివ్ అంటే నీకు రిసోర్స్, ఒక జాబ్, ఒక శాలరీ అంటూ రావాలంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ స్కూల్స్లోనే, ఈ టైప్ ఆఫ్ లోనే, ఈ ప్రిపరేషన్లోనే నువ్వు ఫిక్స్ కావాలి. అదర్వైజ్ యూ కాంట్ ఛాన్స్ టు గెట్ ద అవైల్ ఆఫ్ ది రిసోర్సెస్ అనుకుంటుంది. ఇటువంటి కాంపిటేటివ్నెస్ ఆ అబ్బాయికి మానసిక వికాసానికి పనికిరాదండి. సో ఆల్వేస్ ఇండస్ట్రియస్నెస్ తయారు కావాలి ఆ అబ్బాయిలో. అంటే నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటూ నేను కల్టివేట్ చేసుకోగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ సిస్టమ్. అది తప్పిపోతుంది. ఆల్వేస్ కాంపిటేటివ్ ర్యాంక్స్ ఓరియంటెడ్, గ్రేడ్స్ ఓరియంటెడ్ ఉన్నాయి తప్ప నాలెడ్జ్ ఓరియంటెడ్ తక్కువ అవుతుంది. రైట్, నాలెడ్జ్ కావాలి మెయిన్ ఇంపార్టెంట్. అది కాబట్టి ఎన్వైరన్మెంట్ అలా ప్రెషర్ పెట్టేస్తుంది మనిషిని. అంటే యు ఆర్ నాట్ ఇనఫ్, యు ఆర్ ఇన్సఫిషియెంట్ అనే ఫీలింగ్ క్రియేట్ చేసే విధంగానే ఉంటుంది. సైకలాజికల్ హెల్త్ ఆ అబ్బాయిలో డెఫినెట్ గా కొద్దిగా లిమిటెడ్ తయారైపోతుంది. ఫ్యామిలీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ ఆఫ్ ద పీపుల్, మన కజిన్ బ్రదర్స్ ఉన్నారు, మనకు ఎక్స్టెండెడ్ బాబాయిలు, పిన్నులు, ఆంటులు అన్నీ ఉన్నారు. బట్ ఎంతమందితో మనం వీఆర్ హ్యావింగ్ ఆఫ్ గుడ్ కనెక్షన్స్, అంతే కదా. అక్కడ మీకు ఇబ్బంది పడవచ్చు. ఒక 40 years బిఫోర్ మోర్ ఆఫ్ వీఆర్ సీయింగ్ రూరల్ ఏరియాలో ఉంటుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఎక్స్టెండెడ్ పీపుల్స్ ఉన్నారు. మన విలేజ్ లో వీడు ఎక్కడ వెళ్ళొచ్చాడు అంటే అందరూ కూడా తెలిసిపోతుంది. అసలు ఒక పంచాయతీ ఉంటుంది, అందరూ కూర్చుంటారు, కలిసి భోజనం చేస్తారు. కమ్యూనిటీ కంట్రోల్ ఎక్కువ ఉండేది అప్పట్లో. ఇక్కడ ఇప్పుడు అర్బనైజేషన్ ఎక్కువ అయ్యేసరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయ్యాయి. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ తయారైంది. ఇవన్నీ కాస్త బ్యాక్వర్డ్ ఫర్ అవర్ ద సైకలాజికల్ హెల్త్ అండి. అది చాలా బాగా చెప్పారు సార్. ఐ థింక్ వీటన్నిటితో పాటు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్తో మనం ఉన్న స్థితి నుంచి అక్కడికి వెళ్ళాలని మైండ్ ప్రోగ్రామ్ అయిపోయి, అక్కడికి వెళ్ళడానికి ఉన్న స్ట్రగుల్లో ఆల్మోస్ట్ వీడియో గేమ్ ఎలా ఆడుతున్నాం, జీవితంతో కూడా అలా ఆడుకుంటున్నాం. కరెక్ట్. అంటే ఒక అన్యాచురల్ సెట్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. వాంటింగ్ మోర్. సో గ్రీడీనెస్ అంటే ఎంతవరకు మనకు తృప్తి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ దట్ నాట్ ఓన్లీ మనీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ద ఎనీ రిసోర్సెస్, దేర్ ఇస్ నో లిమిట్. మనకు ఒక లిమిట్ అంటూ పెట్టుకోవాలి. అప్పుడే సైకలాజికల్ హెల్త్ ఫస్ట్ దారి. మనము అంటే సార్ ఇది ఒక రకంగా రిట్రోగేట్ ఫర్ ద డెవలప్మెంట్ కదా అనుకోవచ్చు. డెవలప్మెంట్ని తర్వాత మన సైకలాజికల్ హెల్త్ ని చాలా దగ్గరి లింక్ ఉన్నాయండి. కరెక్ట్. డెవలప్మెంట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గుడ్ సైన్ ఫర్ ద సైకలాజికల్ గుడ్ హెల్త్. సైకలాజికల్ హెల్త్ ఉంటేనే ఆ కంట్రీ బాగా డెఫినెట్ గా యంగ్ గా తర్వాత ఇన్నోవేటివ్ నేషన్ గా డెవలప్ కావచ్చు. బట్ ఈ గ్రీడీ థింగ్ పర్సనల్ లెవెల్లో మనం సాటిస్ఫై చేసుకోవాలి. సో తల్లిదండ్రులుగా చెప్పగలగాలి,
దెర్ ఇస్ మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, బట్ హౌ లాంగ్, హౌ గ్రీడీ, ఈజ్ ఇట్ రిక్వైర్, ఈజ్ ఇట్ హర్టింగ్ యువర్ సైకలాజికల్ హెల్త్? నువ్వు వర్క్ చేస్తూ బంట్అవుట్ అయిపోతున్నావు, టేక్ రెస్ట్, లిమిట్ యువర్ సెల్ఫ్. సో ఈ రకమైన కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. చాలా మంచి మాటలు చెప్పారు సార్. మీరు ఇవన్నీ మిస్ అవుతున్నాం మనం కూడా, ఈవెన్ యాజ్ అడల్ట్ సార్, వి ఆల్ మిస్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ కదా. మంచి ఫ్రెండ్స్, Yes. మంచి టైం తీసుకుని అందరినీ కలవడం, అది లేకుండా పరుగులు తీస్తున్నాం. సాయంత్రం వరకు పరుగులు తీయడం, అలసిపోవడం, ఇంకా ఇవాళ అయిపోయింది, నెక్స్ట్ రేపేంటి మళ్ళీ పరుగులు పరిగెత్తడం. యా